నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల కోసం తోడేళ్లు ఏకమయ్యారు. అభివృద్ధి చూసి ఓటు వేయాలన్న జగన్. సీఎంకు ఉపన్యాసాలు రాయడమే సలహాదారుని పని. సబ్జెక్టు కేబినెట్ హోదా ఎలా కల్పించారన్న నాదన్ల. ఖమ్మం ఎంపీ సీటు కోసం బట్టి సతీమణి దరఖాస్తు. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్న నందిని. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కష్టాలు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలన్న కేటీఆర్. కవిత ఎక్కడి నుండి పోటీ చేసినా ప్రజలు ఓడిస్తారన్న కొండా సురేఖ. బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్న మంత్రి. పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను 4వ రోజు ఏసీబీ విచారిస్తోంది. శివబాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు లాకర్ల నుండి బయటపడిన భూముల దస్తాలు, స్థిరాస్తి వ్యాపారం, బినామీలు తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నారు. సోదరుడు శివ సునీల్ కుమార్ ను బంజారాహిల్స్ లోని ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు అధికారులు. అతను ఏ సంస్థల్లో ఎంత పెట్టుబడి పెట్టారు, ఖరీదైన స్థలాలు, విల్లాలు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను 4వ రోజు ఏసీబీ అధికారులు బంజారాహిల్స్, మనం ప్రస్తుతం బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ 4వ రోజు ఏదైతే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు, లోతుగా విచారిస్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే శివబాలకృష్ణకు సంబంధించినటువంటి 3 లాకర్లను దగ్గరుండి ఓపెన్ చేయించినటువంటి అధికారులు అందులోని బంగారాన్ని, అలాగే బినామీ ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలని అన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా బ్యాంకు లాకర్ల నుంచి బయటపడినటువంటి భూములకు సంబంధించి పత్రాలు ఏవైతే ఉన్నాయో, స్థిరాస్తి వ్యాపారం, బినామీలకు సంబంధించి అంశాల మీదుగా లోతుగా అయితే ప్రశ్నిస్తున్నారు అధికారులు. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే తాజాగా శివబాలకృష్ణ సోదరుడైనటువంటి శివ సునీల్ కుమార్ను కూడా బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. అతను ఏ ఏ సంస్థల్లో పెట్టుబడి పెట్టారు, అలాగే ఖరీదైన స్థలాలు, విల్లాలు ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ విధంగా మరో ఏదైతే తనకి సహకరించినటువంటి సహోద్యోగులకు సంబంధించి కావచ్చు, అలాగే అవినీతికి పాల్పడినటువంటి తన కుటుంబీకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులు ఏవేవైతే ఉన్నాయో దానికి సంబంధించి అయితే లోతుగా అయితే ఈరోజు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. తాజాగా ఇవాళ చూసుకున్నట్టయితే తన సోదరుడు సునీల్ కుమార్ని అయితే విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఓవరాల్గా 8 రోజుల్లో భాగంగా 4 రోజుల విచారణ అయితే పూర్తి అయింది. 4 రోజుల విచారణలో శివ బాలకృష్ణ ఎలా సహకరిస్తున్నారు ఏసీబీ అధికారులు, ఈ మొత్తం కూడా రికార్డు రూపంలో పోలీసులు ఏదైతే ఏసీబీ అధికారులు అయితే రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో ఉషా, స్వతంత్ర టీవీ.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లు రవి అన్నారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చామన్నారు. ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందన్నారు. అధికారుల్లో అన్ని వర్గాలకు చెందిన వారికి కీలక బాధ్యతలు అప్పగించామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 1-2 తప్ప అన్ని ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. గారు బీజేపీ కాంగ్రెస్ కి పెవికల్ బంధం ఉంది, రెండు కలిసి పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడేదానికి అసలు అర్థమేమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఏర్పడినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక సోషలిస్ట్ భావాల కోసం ఏర్పడ్డ పార్టీ. బీజేపీ పార్టీ అది నాన్ సెక్యులర్ పార్టీ, అది సోషలిస్ట్ పార్టీ కాదు, అది క్యాపిటలిస్ట్ పార్టీ. అది ఇంక్లూజివ్ గ్రోత్ కాదు, నాన్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇటువంటి సిద్ధాంతపరమైన పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలకు రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా రైలుకి పట్టాలే రకంగా సమాంతరంగా పోతాయో అంతే పోతాయి తప్ప అవి కలిసి ఉండేదానికి అవకాశమే లేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పెవికల్లాగా కలిసి పనిచేసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. బీజేపీ పార్టీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కి ఇచ్చారు ఒక దగ్గర. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం 4వ విడత ఆసరా కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలు తయారు చేసి పిండి వంటలు వస్తువులను చూశారు. మహిళలు జగన్మోహన్ రెడ్డి మహిళకు పెద్దపీట వేశారని, నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు పగటి వేషగాళ్లు వస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు మోసపూరిత మాటల్ని నమ్మవద్దన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ దూకుడు పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ సభలు నిర్వహిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5-6 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 5వ తేదీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మాడుగుల, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని చింతలపూడిలలో రా కదిలిరా సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. 6వ తేదీన చిత్తూరు పార్లమెంట్లోని జీడి, నెల్లూరులో రా కదిలిరా సభలో పాల్గొంటారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు స్థానాలకు టికెట్ల దరఖాస్తులకు గడువు ముగిసింది. ఆశావాహుల నుండి హస్తం పార్టీ అప్లికేషన్లు స్వీకరించింది. ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను ఆశావాహులు పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుండి లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ప్రియా, పెద్ద ఎత్తున గాంధీ భవన్లో పార్లమెంటు టికెట్ ఆశించే నేతలు ఎవరైతే ఉంటారో వారు గాంధీ భవన్కు చేరుకొని దరఖాస్తులు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు చివరి తేదీ కావడంతో ఈరోజు పెద్ద ఎత్తున ఆశావాహుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి పీఈసీ సమావేశం ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 31వ తేదీ నుంచి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పార్లమెంటు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పోటీ చేయాలనేటటువంటి
అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైనటువంటి గాంధీ భవన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఇప్పటికే చెప్పారు. నిన్న ఒక్కరోజే 150కి పైగా దరఖాస్తులు రావడం జరిగింది. ఇప్పటి వరకు ఇవాళ ఒక్కరోజే 67 దరఖాస్తులు నమోదయ్యాయి. ఓవరాల్గా 200 పైచిలుకు దరఖాస్తులు అయితే నమోదయ్యాయి పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి. ముఖ్యంగా అటు రిజర్వ్డ్ స్థానాలైనటువంటి నాగర్ కర్నూల్, అలాగే పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఆదిలాబాద్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. దాంతోపాటుగానే పిఈసి సమావేశంలో కీలకమైనటువంటి ఒక తీర్మానం చేయడం అనేది జరిగింది. టీపీసీసీ నేతలు ముఖ్యంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా తెలంగాణలోని 17 పార్లమెంట్లో ఎక్కడనో ఒక చోట నుంచి పోటీ చేయాలి అనేటటువంటి ఏకగ్రీవ తీర్మానం చేసి అధిష్టానానికి పంపడం అనేది జరిగింది. అయితే ఖమ్మంలో లేదా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో సోనియా గాంధీని బరిలో దింపాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఇప్పటికే ఖమ్మంకు సంబంధించి అలాగే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం సీనియర్లంతా ఆశపడతా ఉన్నారు. ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని మల్లు విక్రమార్క, అలాగే మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రేణుకా చౌదరి, విహెచ్ లాంటి నేతలు కూడా పోటీ పడుతున్నారు. వీరితో పాటుగానే ప్రస్తుత మంత్రిగా కొనసాగుతున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఆ టికెట్ ఆశిస్తారు. వీరితో పాటుగానే ఇతర బిజినెస్ మెన్లు కూడా ఆ టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొన్నటి వరకు డిహెచ్గా పనిచేసినటువంటి గడాల శ్రీనివాస్ కూడా సికింద్రాబాద్ అలాగే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడనో ఒక చోటు నుంచి తనకు అవకాశం కల్పించాలంటూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరోవైపు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం భువనగిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి, అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కిన్మర్ మల్లన్న, అలాగే చెరగాని దయాకర్, ఇతర కీలక నాయకులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీరితో పాటుగానే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టికెట్ ఆశించి భంగపడ్డటువంటి మరోవైపు సీనియర్ నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకొని ఓటుకి పాలైనటువంటి నేతలు కావచ్చు, అలాగే టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాల టికెట్లు ఆశిస్తా ఉన్నారు. అధిష్టానం నుంచి తమకు సానుకూల వస్తుంది అనేటటువంటి భావనలో ఉన్నారు. నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి టికెట్ దరఖాస్తు చేసుకోగా, మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి చివరి నిమిషంలో సూర్యాపేట టికెట్ చేజార్చుకున్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటుగానే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, అలాగే తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నటువంటి మల్లు రవి దరఖాస్తు చేసుకోగా, ఆయనతో పాటుగానే ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్, ఇతర నేతలు కూడా ఈ యొక్క నాగర్ కర్నూలు టికెట్ ఆశిస్తూ ఉన్నారు. మెదక్ కూడా అంతే పోటీ కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే వరంగల్ సీటు మీద కూడా పెద్ద ఆశలే పెట్టుకున్నారు కీలక నేతలు. మరోవైపు నిన్నటికి నిన్న ఈరోజు మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆయన కూడా పార్లమెంటు టికెట్ ఆశించేటటువంటి అవకాశం ఉంది. ఆయనకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమైనా ఆఫర్ చేసిందా, టికెట్ ఆఫర్ చేసిందా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. దీంతో పాటుగానే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఈరోజు 5 గంటలు పూర్తయింది కాబట్టి ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉంటారో ఇప్పటికే డీడీలు చెల్లించి దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చినటువంటి గాంధీభవన్కు చేరుకున్నటువంటి నేతలు దరఖాస్తులు మాత్రం తీసుకుంటాం అనేది అయితే ఇప్పటివరకు సిబ్బంది చెప్తా ఉన్నారు. మరోవైపు టీపీసీసీ వర్గాలు మాత్రం ఈ దరఖాస్తుల గడువు పొడిగిస్తే బాగుంటుంది ఏమో అన్న
ఆలోచనలో కూడా టీపీసీ పడింది. ఓవరాల్గా ఈ 4 రోజుల పాటు కొనసాగినటువంటి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో 200కు పైచిలుకు 15 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు, ఆ 17 నియోజకవర్గాల్లో 5 రిజర్వ్డ్ స్థానాలు అయితే మరో 12 స్థానాలు కూడా జనరల్ కేటగిరీ స్థానాలు ఉన్నాయి. ఈ ఓవరాల్గా ఈ స్థానాలకైతే 200 పైచిలుకు దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. అయితే ఈ యొక్క స్క్రూటినీ ఏ విధంగా ఉంటుంది ఏంటంటే ఇప్పటికే ఈ నెల 5, 6వ తేదీల్లో సిఈసి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ ఏదైతే ఉందో అది సమావేశం కాబోతా ఉంది. ఆ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎవరెవరు దరఖాస్తులు చేసుకున్నారు, ఆశావాహులు ఎవరు ఉన్నారు అనేది కూడా ఈ యొక్క నివేదికను ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకున్నటువంటి నేతల జాబితాను కూడా సిఈసికి పంపుతుంది. సిఈసిలో వడపోత కార్యక్రమం ఉంటుంది. 2 నుంచి 3 నేతలు, ఒక్కో నియోజకవర్గానికి 2 నుంచి 3 నేతలను కూడా డిసైడ్ చేస్తూ అక్కడి నుంచి స్క్రీనింగ్ కమిటీకి వెళ్తుంది. స్క్రీనింగ్ కమిటీలో ఫైనల్గా ఆ స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళే కంటే ముందుగానే ఆ మధ్యలో రాష్ట్రానికి సంబంధించి అలాగే సునీల్ కొనుగోలు టీం సర్వేలు చేస్తుంది. ఏ నియోజకవర్గాల్లో ఎవరు బలాబలాలు ఏంటి, కుల సామాజిక వర్గాలు అలాగే రాజకీయ నేపథ్యం ఏ విధంగా ఉంది, వారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే రాజకీయ అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, అలాగే ఓటర్ల మద్దతు, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవ, ప్రజలతో ఏ విధమైనటువంటి అనుబంధం సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు, ఇలా అన్ని సమీకరణలు మీద సర్వేలు నిర్వహించిన అనంతరం ఒకటి సెంట్రల్ బృందం అయితే మరొకటి సునీల్ కొనుగోలు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినటువంటి స్ట్రాటజీస్ని మరోసారి ఇంప్లిమెంట్ చేస్తూ కూడా ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని బలాలు ఉన్నాయి, ఒక్కో పార్లమెంట్లో 2 పేర్లను ఫైనల్ చేస్తుంది. వారిలో బలాబలాల వైజ్గా వారి పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తుంది. స్క్రీనింగ్ కమిటీ మరోసారి అక్కడ చర్చించిన అనంతరం అది ఏఐసిసికి పంపిస్తుంది. ఏఐసిసి ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటిస్తుంది. ఇదంతా కార్యక్రమానికి దాదాపు 20 నుంచి 25 రోజుల సమయం ఉంది. అయితే సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో చేసినటువంటి పొరపాట్లను చేయవద్దు, ముందస్తుగానే ప్రజల్లోకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు దరఖాస్తులు చేసుకునేటటువంటి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండే విధంగా వారికి కొంచెం ప్రచారం చేసుకునేటటువంటి సమయం ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. అన్ని రకాల స్థానికంగా ఉన్నటువంటి నేతలను సమన్వయం చేయడంతో పాటు ప్రజలను సమీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి, అలాగే సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి సమయం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా మరింత అవకాశాలు ఉంటాయి అనేది ఈ ఏఐసిసి భావిస్తూ ఉంది. దాంతోపాటుగానే రాష్ట్ర నాయకత్వం కూడా అదేవిధంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో ఏఐసిసి కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి హరీష్ చౌదరి నేతృత్వంలో ఒక స్క్రీనింగ్ కమిటీ, ఆయన చైర్మన్గా కొనసాగుతూ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా పిఈసి ఆయనకే బాధ్యతలు అప్పచెప్తూ కూడా నిర్ణయం తీసుకుంది. హరీష్ చౌదరి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆ కమిటీ బాధ్యతనే ఉంటుంది. ఏ ఒక్క సీనియర్ నేతలు కూడా జోక్యం ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా ఏ ఒక్కరు సీనియర్లు జోక్యం చేసుకోకుండా ఈ హరీష్ చౌదరి కమిటీయే పూర్తిగా ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తుంది అనేటటువంటి ఏకగ్రీవ తీర్మానం కూడా మొన్నటి జరిగినటువంటి పిఈసి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో పాటుగానే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఏదో ఒక స్థానానికి సోనియా గాంధీని బరిలో దింపాలి. థ్యాంక్ యూ రాజు.